నమస్కారం. మనీ మాటల్లో మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నిన్న పెంచినప్పుడే అన్నాను. మాది కింద పడేస్తారని. టక్కని కింద పడేశారు. చెన్నైకొచ్చినప్పుడే ఇమ్మీడియేట్‌లీ 95 పాయింట్స్ తక్కువైంది. ట్రంప్ తాలూకా భాగవతులేమో సైలెంట్‌గా ఉండకుండా ఏదో ఒకటి అంటూనే ఉన్నారు. ట్రంప్ తాలూకా ఏం చెప్తున్నారంటే, ఇండియా ఏమో నేను చెప్పిన మాట వినలేదు. రష్యన్ ఆయిలా కొంటున్నారు. రష్యన్ ఆయిల్ తీసుకొని యుక్రెయిన్‌లోంచి దీనికి ఇండియాయే కారణం. దీనివల్ల మేము ఒక పెద్ద ఫైనాన్స్ చేస్తాం. మన ఊర్లో నేటి నరేటివ్ ఆన్ చేస్తున్నారండి. అమెరికా నాకు ఎదిరి. అప్పుడు రష్యా ఆయిల్ తీసుకోవడం తప్ప. రష్యన్ ఆయిల్ తీసుకోవడం తప్పే లేదు. రష్యన్ ఆయిల్ కొంచెం ఏ1కే ఇస్తున్నావు కదా! ఏ1 ఏమో డబ్బు అంతా సంపాదిస్తున్నాడు. మాకేడ దొరికింది? మనుషులకేడ దొరికింది? మీరు ఏ1 కాగా ఇండియా యుఎస్‌తోని దెబ్బలాట చేయడం ఎక్కడ న్యాయం? ఏ1 టోటల్ రిఫైన్డ్ కంట్రీలోని ఎంత రష్యన్ ఆయిల్ తీసుకున్నారని అడగండి. మన ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ అని చూసారంటే తక్కువ లెవెల్‌లోనే రష్యన్ ఆయిల్ తీసుకున్నారు. ఎక్కడికెళ్ళిన డబ్బులు? అలాగని క్వెషన్ అడగకూడదు. మనం గడిగామంటే మనం దేశద్రోహులయితాం. ఆ డబ్బులు ఎక్కడికెళ్ళింది? మనం అమెరికాని కరెక్ట్ ఎదుర్కోవాలి. కానీ రష్యన్ ఆయిల్ తీసుకొని ప్రజలకి బెనిఫిట్ లేదంటే, నేను అమెరికాను సైడ్ చేసి ఎందుకు త్రిపుల్‌లో ఉందని టీ షర్ట్, బనియన్ ఏస్తున్నోళ్ళు కష్టపడాలి. కెమికల్ ఎక్స్‌పోర్ట్ చేయకుండా ఎందుకు కష్టపడాలి? ఇండియా తరహా జెమ్స్, జ్యువెల్లరీస్ అన్ని ఎక్స్‌పోర్ట్ చేయడానికి కష్టపడాలి. ఈ కచ్చాయనం నుంచి వచ్చి చీప్‌గా వచ్చిన లాభం ఎవరికెళ్ళిపోయిందని అడగకూడదు. ఏ1కెళ్ళింది. దీని తర్వాత నైరా అని ఇంకో కంపెనీకెళ్ళింది. నైరా ఎస్ఆర్ అనే కంపెనీ రేషన్ షాప్‌తో రిసైన్ అమ్ముతున్నప్పుడు మనం ఏటి చేస్తుంటిమి? మనం పడుకొని ఉంటామా? దీనివల్ల 2 ప్రైవేట్ కంపెనీస్ ఎందుకు దేశం దెబ్బలాడుకోవాలి? అమెరికా ఎదుర్కోవాలి, సరెండర్ అవ్వకూడదని ఒక వాలిడ్ అయిన పాయింట్ అది. ఈ ఆయిల్ తాలూకా బెనిఫిట్ ఏమో ప్రజలకిచ్చి గట్టిగా మనం దెబ్బలాడొచ్చు కదా! అదనేది మన క్వెషన్. ఎందుకని అడగాలి. అది మార్కెట్‌కి అర్థమైపోయింది. మార్కెట్ దెబ్బతీసింది. టీవీలో వేరేలాగా మాట్లాడినా కూడా మార్కెట్ వేరేలాగా మాట్లాడింది. ఇప్పుడు ఇవాళ రూపాయి ఏమో 87, 88 రూపీస్ వరకెళ్ళింది. ఎలక్ట్రిక్ ఏంచారు మళ్ళీ ఏం చేస్తారని తెలీదు. 87, 81లో ఉంది. ఆర్ గోల్డ్ దక్కని ర్యాకెట్‌లో పెరిగి 9370 రూపీస్‌కెళ్ళింది. 75 రూపీస్ పెరిగింది. అది 24 గోల్డ్ 10,300 దగ్గరికెళ్ళిపోయింది. ఇంకా ఈ సాయంకాలం రూపాయి పడడం వల్ల ఇంక రూ. 10 పెరిగిపోతుంది. 9380 ఆల్‌మోస్ట్ లైఫ్ టైమ్ హై. సో, నేను చెప్తున్నట్టుగా గోల్డ్ ఈ లెవెల్‌లో ఉండడం వల్ల నెక్స్ట్ 15 మంత్స్‌లోని 15% రిటర్న్ గ్యారంటీ. మనం యుద్ధం చేస్తూనే ఉంటాం. రూబీ కిందకెళ్తుంది. మనం గోల్డ్ ఇక్కడే ఉన్నా కూడా 10కి కాసైపోతుంది. ఇలా ఉన్నది రియాలిటీ. ఇదంతా అయిపోయింది. మార్కెట్ పడిపోయింది. ఇది మనం మన మిగతాది చూస్తాం. కోఫోర్జ్ అని ఒక కంపెనీ ఉంది. అది ఎన్ఐటీ నుంచి వచ్చిన కంపెనీ. అది పెద్ద కాస్ట్‌లీ కంపెనీ అది. 70 టైమ్స్ ఎర్నింగ్స్. మనం అక్కడ పక్కన కూడా వెళ్ళకూడదు. ఆ కంపెనీ ఏం చెప్తున్నదంటే నాకు వేరే హెడ్జ్ ఉంది. మేము మిగతా వాళ్ళతోని ఔట్ పెర్ఫార్మ్ చేస్తాం. ఇలాగే చెప్పి ఎలికి ఎలా ఆహారం ఇస్తారో ఆ బోన్‌లో మనం పడిపోకూడదు. కేర్‌ఫుల్‌గా లెఫ్ట్‌కి వదిలేయాలి. నెక్స్ట్ ఇండస్ఇండ్ బ్యాంక్‌లో రాజీవ్ ఆనంద్‌ని సీఈఓగా ఏశారు. అండ్ అతనేమో ముందు డిప్యూటీ సీఈఓగా ఉంటడేవాడు యాక్సిస్ బ్యాంక్‌లోని. రిటైర్ అయ్యారు. ఇప్పుడు టక్కని ఇండస్ఇండ్ బ్యాంక్‌కొచ్చేసారు. ఇవాళ మార్నింగ్ ఏమో 5% అప్. 840 రూపీస్ వరకు ట్రేడ్ అయ్యుంటది. ఓకే. చూడండి లాభం చూసేసాం. ఇంకా ఈ 3 సంవత్సరాల టర్మ్స్‌లో ఉంటారు. 3 పేర్లు మొదటి పేరే అప్రూవ్ చేసేసారు. ఇదే సమయంలోను $3 బిలియన్ లోన్ వదిలారంటే ఆర్‌బీఐ. ప్రాబ్లమ్ చాలా వరకు సాల్వ్ అయిపోతుంది. ఇండస్ఇండ్ బ్యాంక్ ఎగిరిపోతుంది. నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఏది న్యూస్ అవుతుంది ఫెడరల్ బ్యాంక్. ఫెడరల్ బ్యాంక్‌లో రిజల్ట్స్ ఏమో ప్రాఫిట్ లేకుండా 15% కిందకెళ్ళిపోయింది. దీనివల్ల ప్రొవిజన్స్ ఏమో చాలా పడిపోయింది. ఇంక మీద మేము గోల్డ్ లోన్ ప్రారంభం చేస్తాం. అవసరం ఉన్నోనికి లోన్ ఇస్తాం. 2077లోని టాప్ 5లోకి వస్తాం. అలా చెప్తాను. నాన్న కూడా మార్కెట్ 5% పడేసి అది కింద పడింది. బుక్ వాల్యూకి 1.3 టైమ్స్ ఉన్నది. మీకు ఇంట్రెస్ట్ ఉందంటే 1, 2 అని కన్సిడర్ చేయండి. ఎలాగ ఐడీఎఫ్‌సి లాగా ఇది కూడా కేవీఎఫ్‌సి. కోటక్ మహీంద్రా గాంధీని ఇంత లెవెల్‌లో కొట్టడానికి ఈ పెద్ద రోల్ ఇచ్చారు శాంతి ఏకాంబరంతో.
లాస్ట్ టైమ్‌లోని హల్వాస్ టైంలో పైనుంచి వాళ్ళు తెచ్చేసారు. 'కేవీఎస్ సుబ్రహ్మణ్యము' సౌత్ ఇండియాకి మళ్ళీ వచ్చేసారు. మనియన్ మీద బెట్ కడుతున్నారంటే పడతున్న కొలిది 1, 2 కన్సిడర్ చేయండి. మిగతా ఉన్న అన్న బ్యాడ్ న్యూస్ ఏమో కంప్లెయింట్ అయిపోయింది. 'శాంసంగ్' ఫెడరల్ కాలంకి మంచో న్యూస్ ఏంటంటే 'శాంసంగ్' ఉన్న తర్వాత ఇంకో మంచి ఆఫీసర్ వచ్చాడు. నెక్స్ట్ న్యూస్ వస్తున్న హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్. దీంట్లో ఏంటంటే వైద్యనాథన్ అయ్యర్ ఉన్నాడు. వాళ్ళేమో సీఎఫ్ఓగా ఉన్నారు. ఉండరు లేకుండా మాట ఇసిరారు. ఏం చెప్పారంటే డిపాజిట్ 0.5% తగ్గించినా కూడా క్రెడిట్‌ని 0.2% తగ్గించినట్టుగా అయిపోయింది. ఇది 2 పడడం వల్ల నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ కూడా తగ్గింది. అది మార్కెట్‌లోని వాళ్ళేమో గట్టిగా దెబ్బేశారు. దాని తర్వాత ఒక జపాన్ కంపెనీ ఉంది. నిరోలాక్ అని. వాళ్ళతో జాపనీస్ కంపెనీ ఏటి చెప్తుందంటే ఎంత డబ్బులేసినా కూడా 7% గ్రోత్ ఇండియా రావడం లేదు. నెట్ ప్రాఫిట్ పట్టమని కింద పడిపోతుంది. 4% తగ్గిపోయిందని అంటున్నారు. దీనికి మధ్యలో టాటా క్యాపిటల్ ఏమో అప్డేటెడ్ ఐపీఓకి ప్రాసెస్ చేస్తున్నారు. దీంట్లో టాటా క్యాపిటల్ షేర్స్, ఐఎఫ్‌సి‌కి షేర్స్ అలాగే మొత్తం కొత్త షేర్స్ కలిపి డబ్బులు రీచ్ చేస్తారు. దాని తర్వాత టాటా షేర్ ఏమో 75 కన్నా కొంచెం తక్కువ ఉంది. ఈ కంపెనీ కొంత శీఘ్రంగా పబ్లిక్ ఇష్యూ వస్తుంది. ఈ పబ్లిక్ ఇష్యూ వస్తున్న టైంలోని నాకు ఒక వార్నింగ్ ఇవ్వడానికి ఒక మెసేజ్ వచ్చింది. ఫస్ట్ ఏమో ఎన్ఎస్‌డిఎల్. అన్‌లిస్టెడ్ షేర్‌లో హెచ్‌డిఎఫ్‌సి, ఐడిబిఐ ఉన్నాం. హెచ్‌డిఎఫ్‌సి, ఐడిబిఐ బ్యాంక్ 1200 కట్టేసి ఈ ₹800కి ఇష్యూ చేసి ₹100 ప్రీమియం లిస్ట్ అయ్యి మీకుని ఇంటిని పంపించేశారు. అలాగే హెచ్‌డిఎఫ్‌సి ఫైనాన్స్‌లో కూడా అదే చేశారు హెచ్‌డిఎఫ్‌సి. ఎన్ఎస్‌డిలో కూడా ఇదైంది. దాని తర్వాత హెచ్‌డిఎఫ్‌సి ఫైనాన్స్‌లో కూడా అలాగే అయింది. నెక్స్ట్ ఎన్ఎస్‌సిలో ఆప్ చేస్తారా అనుకుంటున్నాను. టాటా క్యాపిటల్ 2 సంవత్సరాల ముందు అందులో కూడా ఆప్ ఉందని అనుకుంటాను. చూసుకొని అడ్మినిస్ట్రేటివ్ షేర్స్ కొనడంలోనే ఇదవుతుంది ఒక పెద్ద ప్రాబ్లమ్. మార్కెట్ ఏ నెలలో ఉందోనో ఆ నెలలోనే ఉంచాలి మనం. మీరు లేకుండా 3 టైమ్స్ బుక్, 4 టైమ్స్ బుక్, 6 టైమ్స్ బుక్ అని టాటా క్యాపిటల్ తీసుకొని లాస్ట్‌కి నెక్స్ట్ నియోల్ టాటాని తిట్టి ఏంటి యూజ్ లేదు. దీనివల్ల కేర్‌ఫుల్‌గా ఉండండి. చూసుకోండి. దీంట్లో మార్కెట్ వీక్ అవుతుంది సమయంలో. పెద్దవి లిస్టింగ్ రేట్ కావాలంటే చాలా తక్కువ రేట్‌లో అమ్మాలి. ఆ డీటెయిల్స్ ఏంటి రాలేదు. ఆ డీటెయిల్స్ వచ్చిన తర్వాత మనం చూద్దాం. టాటా తనకు మెయిన్ హోల్డింగ్ కంపెనీ ఉంది టాటా ఇన్వెస్ట్‌మెంట్ ఆపరేషన్. ఇది 164 ఎర్నింగ్స్ ఉన్నది. వదిలివేయాల్సిన కంపెనీ. బుక్ వాల్యూ 1.3 ఉంది. ఈ కంపెనీ ఏమో 1:10లో స్ప్లిట్ చేస్తారు. ఇంకా రికార్డ్ డేట్ చేయలేదు. ఇంకా రికార్డ్ డేట్ చేసిన తర్వాత ఇంకా 1:10 స్ప్లిట్ వస్తుంది. 7,000 మీద ఉంది షేర్. 700కి వస్తుంది. సో దట్ రిటైల్ పార్టిసిపేషన్ ఎక్కువ అవుతుంది అని చెప్తున్నారు. అలా మనం కేర్‌ఫుల్‌గా వదిలేయడం బెటర్. ఇది చాలా హైలీ కాస్ట్‌లీ ఉన్న కంపెనీ. ఓకే. సరే. ఇదంతా మాట్లాడుతున్నప్పుడు పెద్ద పైకంతుల్లో భాస్కర్ న్యూస్ 15% ఏమో కరెక్ట్ అయింది. టాటా ఏమో $3 బిలియన్ ఏమో నాన్ క్యాష్ రైట్ ఆఫ్ చేశారు. వాల్యుయేషన్‌లో ఒక డ్రాఫ్టింగ్ తగ్గించారు. ముందే ఒక రైట్ ఆఫ్ చేశారు. ఇప్పుడు సెకండ్ రైట్ ఆఫ్ ఇది. పబ్లిక్‌లీ 2 స్ప్లిట్ అయిందంటే మళ్ళీ రైట్ బ్యాక్ చేస్తారు. 2024 తర్వాత 400 క్రోర్స్ క్యాష్ ఉంచిన టాటా అమెరికన్ గవర్నమెంట్‌కి అప్పిస్తున్నారు గానీ, వాళ్ళ షేరు మళ్ళీ కొనడం లేదు. డివిడెంట్ ఇవ్వడం లేదు. షేర్ కూడా ఎక్స్‌ట్రా తీసుకోవడం లేదు. ఇలాగ లాస్ రైట్ ఆఫ్ చేస్తుంది దీంట్లోనే. ఇవాళ మార్కెట్‌లో 3% పలికితారు. ఇప్పుడు కూడా 1.5 టైమ్స్ బుక్. ఎఫ్ఎంసీజీలో చాలా ఎఫ్ఎంసీజీ దాని టాటా ఉంచడం వల్ల ఎఫ్ఎంసీజీ వాల్యూ బై స్టాక్ తగ్గుతూనే ఉంది. గ్రోత్ స్టాక్సే పెరుగుతున్నది. టాటా స్టాక్ ఏమో గ్రోత్ స్టాక్ పెరుగుతుంది. టాటా స్టాక్ కింద పడింది. డబ్బుల మీద ఉండి అమెరికాలో ఉంటే మీరు పై కంట్రీలో ఉంటారంటే 1, 2 తీసుకోవడంలో తప్పే లేదు. టాటా తరహా హిస్టరీ మనం మర్చిపోకూడదు. ఇంటర్నెట్ బబుల్‌లోనేమో టాటా స్టాక్ ఏమో 50% తగ్గింది. లాస్ట్‌గా ఇంటర్నెట్ స్టాక్ ఏమో చాలా టైమ్స్ పెరిగిపోయింది. అదే సమయంలో ఏఐ భూమిలో కూడా ఏఐలో స్టాక్ ఏమో గాలి తగ్గిపోతుంది. అప్పుడు స్టాక్ మార్కెట్‌లో టాటా స్టడీగా మీదకెళ్తారు. టాటాని మర్చిపోకండి అని చెప్పడంలోనే జేఎల్ఆర్‌లో యాండ్రీ మొదలైనోళ్ళు డిసెంబర్ తర్వాత మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పేశారు. దాని తర్వాత ఎవరు ఏస్తారని చూసి పీబీ బాలాజీ నేనే తీసుకుంటాను సార్ అని చెప్పారు. వారు అదే అవసరంగా తీసుకున్నారు. పీబీ బాలాజీ ఏమో హిందుస్థాన్ లివర్‌లో చాలా కాలం ఉన్నారు. అది ఒక సీఎఫ్ఓగా ఉన్నారు. అసలు 2017లోనే టాటా మోటార్స్‌లో వచ్చారు.
టాటా మోటార్ జీరో కాంటాక్ట్ కంపెనీ అవ్వడానికి వాళ్ళొక పెద్ద కారణంగా చెప్పొచ్చు. దానివల్ల పీబీ బాలాజీ ఫస్ట్ ఇండియన్ సీఈఓ ఆఫ్ జేఎల్ఆర్ అవుతారనుకుంటున్నాను. నవంబర్ మాసంలోనే పదవి తీసుకుంటారని అనుకుంటున్నాను. మెడ్రాస్ ఐఐటీ అండ్ ఐఐఎం కలకట్టాలో చదివిన పీబీ బాలాజీ మొదటి సీఈఓ ఆఫ్ జేఎల్ఆర్ అవుతారు. ఎన్బిఎఫ్సి అని ఏం చెప్తున్నా అంటే బ్యాంక్‌లో పోయి ఏడుస్తున్నారు. బ్యాంక్ మాత్రం మీరు సపోర్ట్ చేస్తున్నారు. ల్యాబ్ కానిస్తాం అంటే రిస్క్ weight చాలా తక్కువుంది. మాకేమో 125% రిస్క్ weight ఇచ్చారు. చాలా కష్టంగుంది. అది ఎలాగైనా తగ్గించండి. అది తగ్గించారంటే నాకు బెటర్‌గా ఉంటుంది. అలాగని చెప్పారు. ఓవరాల్ మార్కెట్ ఏమో కింద పడుతూనే ఉంది. ఇండెక్స్ మీద ఉంచినా కూడా అంటే 40% తగ్గిపోయింది. హిందుస్థాన్ లీవర్స్ ఏమో 2 మాసాల్లో 12% తగ్గింది. ఓవరాల్ కింద పడుతూనే ఉంది. నెస్ట్‌లో కూడా కింద పడుతూనే ఉంది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కూడా కింద పడుతూనే ఉంది. కానీ మార్కెట్ ఏమో మీదకెళ్తూనే ఉంది. ఏంటి విషయం అని మనకు తెలియలేదు. దీనివల్ల మార్కెట్ ఇంకా కింద పడుతుంది. ఎర్నింగ్స్ అంత ఎట్లేవు. చూసుకొని 1, 2 అని టిఫిన్ కాఫీ రేంజ్‌లోని చూడండి. థాంక్ యూ. నమస్కారం.